నమస్కారం ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ్య. ముందుగా వార్తల్లోని వివరాలు. రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. సమైక్య జ్వాలలు అంతకంతకు పెరుగుతున్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమంటూ ప్రతి తెలుగోడు నిలదీస్తూ ఘోషిస్తున్నాడు. జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ దృశ్యాలు మీకోసం. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ నగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ నగదింటి నడుమగోడ. అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరువు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ నగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాదే వెలుగువాడ మన కలల పసిడి మేడ నగదింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెంటనే సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇందులో నగరంలోని ప్రముఖ వైద్యులందరూ పాల్గొన్నారు. అంతకు మునుపు వివేకానంద కూడలిలో మానవహారంగా నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజలపై కక్ష కట్టిందని, అందుకే హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చి సీమాంధ్రకు మొండి చెయ్యి చూపిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లేని సీమాంధ్రను ఊహించలేమని, హైదరాబాద్ ను సీమాంధ్రకు ఇచ్చి తెలంగాణ వారికే కొత్త రాజధానిని ఇవ్వాలని సూచించారు. లేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అవసరమైతే వైద్య సేవలను కూడా ఆపేస్తామని హెచ్చరించారు.
కేంద్రం తీసుకున్న తొందరపాటు నిర్ణయం, ఏకపక్ష నిర్ణయం పట్ల మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. మెడికల్ నర్సింగ్ ఎన్జిఓ తెలిపి ఒక జాయింట్ యాక్షన్. ఇప్పటి వరకు మన పనులు మనం చేసుకుంటూ సామాన్యంగా ఉంటున్న ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఇంతమంది పాల్గొంటున్నారు. స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా మూతపడిపోయాయి. ప్రజా జీవనం స్తంభించింది. ఖచ్చితంగా ఇందులో ఏదో తొందరపాటు నిర్ణయం ఉందని కేంద్రం తిరిగి ఆలోచించాలి. అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం రేపు తీవ్ర పరిమాణాలు రాకముందే కేంద్రం మేల్కొని అందరికీ సమాధానపరిచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అందరం వైద్యులు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నాళ్ళైనా ప్రాణపడిన సర్వసాధారణంగా తీసుకోవాలి, దానికి తీరాలన్నది ప్రతి ఒక్కరికి పనిచేయాలి. ఇది మన ప్రథమ కర్తవ్యం. ఈ నుంచి పక్కకు పోకుండా చేయాలన్నా మనవి. ఇవాళ మెడికల్ జేఏసీ వారు ఉధృతంగా అందరూ కలిసి తాటి దగ్గర వచ్చి ముఖ్యంగా ఇవాళ నిరాదీక్ష చేయడం, రిలే నిరాదీక్ష ఇది ఎన్నడూ తప్పకుండా ఇలాగా ఐక్యతో ముందుకు సాగాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. ఇది జరిగిన రోజు తప్పకుండా ఇంతకుముందు 25 రోజుల్లో మెడలు వచ్చాం, తప్పకుండా వాళ్ళ ప్రక్రియ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈసారి తప్పకుండా తెలంగాణ పోదు, మనల్ని హైదరాబాద్ నుంచి పంపడం జరగదని తప్పకుండా మనం పోరాడతామని అనుకుంటూ సో ఇలాగే కలిసి ముందుకు కోరుకుంటున్నాను. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచాలని తిరుపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ నాయకులు ముని సుబ్రహ్మణ్యం కోరారు. తిరుపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం లీలామహల్ కూడెల్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విద్యార్థులు, గృహిణులు స్వచ్ఛందంగా పాల్గొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగినప్పుడు సీమకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కూడా సీమకే అన్యాయం జరుగుతుందని వాపోయారు. శ్రీబాగ్ పెద్ద మనుషుల ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు అధికంగా వినిపిస్తున్నాయని, కేంద్రం ఇప్పుడు ఎలా స్పందిస్తుందని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సమైక్యాంధ్రప్రదేశ్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీమ పౌరుషాన్ని ఢిల్లీకి తెలియజేస్తామని హెచ్చరించారు. దేశం మొత్తం ఈ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల, చిన్న రాష్ట్రాల అనే వాటి మీద దేశం మొత్తం చర్చ జరగాలి. ఇది ఒక తెలంగాణ పరిమితమైంది కాదు. క్లియర్గా హైదరాబాద్ సంబంధించి 400 సంవత్సరాల చరిత్రను తీసుకోవాలి. 1956 నవంబర్ 1వ తేదీ నుండి జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అవతరణలో అప్పటి నుండి జరిగినటువంటి అభివృద్ధిని రెండే తీసుకొని సీమాంధ్రప్రదేశ్ ప్రజలు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రజలు అందరూ కలిస్తేనే అభివృద్ధి జరిగింది తప్ప ఏ ఒక్కరితో హైదరాబాద్ అభివృద్ధి జరగలేదు. ఈరోజు కొన్ని లక్షల మంది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి, సీమాంధ్రకు చెందినటువంటి సిటిలర్స్ ఈరోజు అక్కడ ఒక దేశం. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతి టీపీపీఎం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు స్కూటర్ ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. తిరుపతి టీపీపీఎం ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సోమవారం సమైక్యాంధ్రకు మద్దతుగా స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా పాఠశాల ఆవరణం నుండి స్కూటర్లపై బయలుదేరి ర్యాలీగా తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బస్టాండ్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడి నుండి రైల్వే స్టేషన్, కర్నాల వీధి, గాంధీ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజలందరూ కలిసి నిర్మించుకున్న రాజధానిని ప్రత్యేక రాష్ట్రం పేరుతో విడగొట్టాలని ప్రయత్నించడం దారుణమన్నారు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి నాయకులందరూ పార్టీలకు అతీతంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. ప్రజలు సమన్వయం పాటించి అహింసా మార్గంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆయన కోరారు. సమైక్యంగా ఉంచండి చెప్పని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా టీపీపీఎం హై స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం నిర్వహించి తెలుగు తల్లి విగ్రహానికి మాల వేసి మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. ఈరోజు హైదరాబాద్ నగరం ఏర్పడిందంటే అది తెలుగువారి రెక్కల కష్టం మీద అది మహానగరంగా ఏర్పడింది తప్ప ఏ ఒక్క తెలంగాణవాది కష్టం మీద కాదనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఈరోజు అన్ని రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు
జెండాలు అజెండాలు పక్కన పెట్టి రాష్ట్రం సమైక్యం కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా రోడ్ల మీదకి రావాలి. ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ముక్కు పచ్చలాలని పసిబిడ్డలు కూడా ఈరోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీపీపీఎం పాఠశాల పూర్వ విద్యార్థులు రమేష్, షణ్ముగం, దేవేంద్ర, శంకర్ కుమార్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ దినం శుభదినంగా మేము భావిస్తూ ఆంధ్రాని సమైక్యాంతరంగా ఉండాలని కోరుకుంటున్నాము. తెలంగాణ తమ్ములకు నేను ఒకే ఒక విన్నవిస్తున్నాను. రాజకీయ లబ్ధి పొంది వాళ్ళ మాటలు విని తెలంగాణ సపరేట్గా అడుగుతున్నారు. చాలా నష్టపోతారు. ఇప్పుడు కాదు, రేపైనా నష్టపోయి మా కాళ్ళు బేరమాడి మేము సమైక్యాంధ్రగా ఉంటామని వచ్చేస్తారు. అదేదో ముందుగా తెలుసుకొని ఇప్పుడు సమైక్యాంధ్రగా ఉండాలని తెలంగాణ తమ్ములకు మా మాటగా విన్నవిస్తున్నాను. ఇదే మా జై సమైక్యాంధ్ర. రక్తాన్ని చిందించైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పోరాడతామని సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు మబ్బు చెంగారెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సోమవారం తిరుపతి 4 కాళ్ల మండపం వద్ద తిరుపతి కేబుల్ ఆపరేటర్స్ ఎంఎస్ఓల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు మబ్బు చెంగారెడ్డి విచ్చేసి వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్న తెలుగువారిని రాజకీయ లబ్ధి కోసం విడగొట్టడం శ్రేయస్కరం కాదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తమ ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొని ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి సహకరించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. 13 జిల్లాల్లో ఉండే సీమాంధ్ర ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు బంధులు ప్రకటించి బ్యాంకింగ్ వ్యవస్థ జరగకుండా వాణిజ్య వ్యాపార సంస్థలను రద్దు చేసి విద్యా సంస్థలు రద్దు చేసి అన్ని వాళ్ళు కూడా ఆటో కార్మికులు కానీ అలాగే ట్యాక్సీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా రోడ్లలో వచ్చి ఉద్యమిస్తూ ఉంటే ఢిల్లీ పెద్దలు ఇంతవరకు వాళ్ళకి చీమ కుట్టినట్టు లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు తెలుగు జాతిని మా సంస్కృతిని రెండుగా విడగొట్టి వాళ్ళు వేడుకు చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా వంతపాడటం మంచి పద్ధతి కాదు. వాళ్ళందరూ కూడా ఈరోజు సీమాంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా రాజీనామా చేసి ఉద్యమం బాటలోకి వస్తే ఖచ్చితంగా ఢిల్లీ పెద్దల్లో కథలకు వచ్చి సమైక్యంగానే రాష్ట్రం ఇస్తారని అందరం భావిస్తున్నాం. అనంతరం కట్ట జయరాం యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని సమైక్యాంధ్ర కోసం తమ ప్రాణాలైనా అర్పిస్తామని తెలిపారు. ఈరోజు తిరుపతిలో ఈ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ద్వారా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రాష్ట్రం 2 ముక్కలు కాకూడదు అనేది ప్రధాన మా డిమాండ్. దీనికి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మొత్తం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మొత్తం వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ఈ ఒక ప్రజల ఉద్యమంలో పాల్గొంటూ అటువంటి ఉద్యమాలకు మీరు ముందుండి నాయకత్వం వహించాలని చెప్పి కోరుతున్నాము. ఇదే విధంగా మీరు రాకుండా ఇళ్లలో ఉంటే ప్రతి ఒక్క జీవితాలు నాశనం చేసే వాళ్ళు అవుతారు. మీరు ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేసి రోడ్డుపైకి రండి. మీతో పాటు మేము కలిసి ఉద్యమాలు చేస్తాం. మన రాష్ట్రాన్ని ఐక్యంగా ఉండడానికి అందరూ కలిసి కట్టుగా చేద్దాం. సమైక్యాంధ్ర వాదుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా న్యాయవాదులు ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. తిరుపతిలో అహింసా మార్గంలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేపట్టిన ఉద్యమకారులపై, విద్యార్థులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సోమవారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ శాంతియుతంగా రాష్ట్ర సమైక్యత కోసం పోరాటం చేస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే విద్యార్థులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెడితే అలాంటి అధికారులపై చట్టపరమైన ప్రైవేటు కేసులు వేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారుల పక్షాన ఉచితంగా వాదించి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలియజేశారు. ఉద్యమకారుల పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలతో నాశనం చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఆ తప్పుడు కేసులు పెట్టొద్దండి, అన్యాయం చేయబాకని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని కలిసి ఒక విన్నపం కూడా చేశాము. వాళ్ళు కూడా చట్ట ప్రకారంగా ఉంటే మేమేం చేయము, తప్పుడు కేసులు ఉంటే కూడా ఒక కేసు పెట్టినా కూడా మేము రివ్యూ చేసి 1-10 సార్లు విచారించి చూస్తామని చెప్పారు. అది కాకుండా అదే మరి తప్పుడు కేసు పెట్టి కానీ ఇట్లే కంటిన్యూ చేస్తే న్యాయవాదులు తరపున, న్యాయ అధ్యక్షుల తరపున, న్యాయవాదుల సంఘం తరపున ఎవరిపైన తప్పుడు కేసులు పెట్టారు వాళ్ళ తరపున మేము దగ్గరుండి వాళ్ళ కేసులు వేసి వాళ్ళ పైన కేసులు పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ వేసి డిఫమేషన్ వేసి వాళ్ళు చట్టపరంగా మేము
చట్టపరంగా ఏం చేయాలనుకుని ఫ్రీగా వాళ్ళకి వాదిస్తామని చెప్పి మా న్యాయవాదుల సంఘం తరఫున వాళ్ళకందరూ భరోసా ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సమైక్యాంధ్ర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీమాంధ్రలో ఉద్యమకారుల పైన పెట్టే అక్రమ కేసులన్నీ ఈ ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎత్తివేయాలని మేము కోరుకుంటున్నాం. అన్యాయంగా కేసులను ఇరికిచ్చి విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యమకారుల భవిష్యత్తును నాశనం చేయొద్దని పోలీస్ డిపార్ట్మెంట్ మేము వేడుకుంటున్నాం. అట్లాంటి కేసులు ఏదైనా ఉద్యమకారుల పైన పెడితే ఉద్యమకారుల తరఫున మేము ఫ్రీగా కేసులు వాదించి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ తరఫున మేము పోరాడతామని మా తిరుపతి న్యాయవాదుల సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పిసిసి కార్యదర్శి ఉకా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం సాయంత్రం నెహ్రూ నగర్ ప్రజలు నెహ్రూ నగర్ నుంచి ఐఎస్ మహల్ కూడలి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా నిలబడి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి ఉకా విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారి రెక్కల కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను తెలంగాణ వారికి ఇచ్చేది సహించేది లేదని అన్నారు. సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. మహిళలైతేనేమి, చిన్ని పిల్లలైతేనేమి సమైక్యాంధ్రకు మద్దతుగా వారు ర్యాలీలు చేస్తూ, సమైక్యాంధ్రకి నినాదాలు చేస్తూ, సమైక్యాంధ్ర ముద్దురా తెలంగాణ వద్దురా అంటూ వాళ్ళు చేసే నినాదాలు వాళ్ళకి హైదరాబాద్ మనది కాదు అని ఈరోజు యువత తలుచుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా ఒక విధమైనటువంటి బాధకు లోనవుతున్నారు. ఎందుకంటే మనం అందరూ ఉమ్మడి రాష్ట్రంగా అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ను ఈరోజు వాళ్ళకి ఇవ్వడానికి సీమాంధ్రకు సంబంధించి ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవట్లేదు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నగర్ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు బాయ్కాట్ చేసి మనల్ని స్టేషన్ నుంచి పంపించే రోజు వస్తుందేమో అనే భయాన్ని ప్రజలందరికీ కలగజేస్తా ఉన్నారు. కానీ ఈ తెలంగాణ వాళ్ళు డివైడ్ చేసింది, తర్వాత సీమాంధ్రను డివైడ్ చేసింది పక్కన పెట్టినట్లయితే ప్రెసెంట్ ఎక్కువగా సఫర్ అయ్యేది, ఎక్కువ కలవరపరిచే విషయం మాత్రము సీమాంధ్ర ఉద్యోగుల విషయంగా మనం ఇప్పుడు ఆలోచించాలి. కేసీఆర్ గారి వ్యాఖ్యలు ఇచ్చిన తర్వాత కూడా అధిష్టానం దీన్ని ఖండించకపోవటం, దీని మీద ప్రజలకు భరోసా ఇవ్వకపోవటం మాత్రం చాలా బాధపడాల్సిన విషయం. కాబట్టి ఇప్పటికైనా కూడా దీని మీద బాగా ఆలోచించి డివైడ్ చేస్తే సీమాంధ్ర వాళ్ళకి కలగాల్సిన ప్రయోజనాలన్నీ ఈ రకంగా ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి ఈ రకంగా ఉంటాయి అనేది మాత్రం ఒక ఫిక్స్డ్ ఫామ్లో ప్రజలకు తెలియజేసి వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు కానీ ఇచ్చినట్లయితే కొంచెం శాంతిస్తారు ప్రజలు. రాజీనామాలు చేయడం కాదు ఇక్కడ పరిష్కారము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.